హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తారకేశ్వర బాబుతు. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను వీక్లీ వన్ టైం వీడియో చేస్తున్నాను. క్షమించాలి, నాకైతే టైం కుదరట్లేదు. అయితే చాలామంది ఇష్టంగా చేపలు తినే వాళ్ళ గురించి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకోసం అంటే చాలామంది తింటున్నారు, కానీ చేపలు తినేటప్పుడు ఏమేమి కలిపి తినకూడదని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కటి స్వీకరించాను. అయితే మీకు అది చెప్పబోతున్నాను, మీరు అలా పాటిస్తారని నా సబ్స్క్రైబర్కి, అలాగే నా వీడియో చూసిన వాళ్ళకి అందరికి కూడా ఉపయోగపడుతుందని వీడియో అయితే చేస్తున్నాను. చూడొచ్చు, ఏ రకమైన చేపలైనా సరే మనం కొనేటప్పుడు ఏం ప్రాబ్లం అయితే లేదు, కానీ వండుకునేటప్పుడు కూడా ఏమీ ప్రాబ్లం లేదు. అన్ని చేపలు తినొచ్చు, ఏమీ మనకి ఇబ్బందికరం లేదు. కానీ తినేటప్పుడు మాత్రం, చేపలు తినిన తర్వాత మాత్రం ఐస్ క్రీమ్, ఎలాంటి ఐస్ క్రీమ్ అయినా సరే, ఏ ఐటెం అయినా సరే, ఎలాంటి ఐటెం చేంజ్ అయినా సరే ఐస్ క్రీమ్ మాత్రం తినకండి. ఎందుకంటే అది పాలుతో తయారవుతుంది. అలాగే పాలుతో కూడుకున్నటువంటి ఏ వస్తువైనా కూడా చేపతో కలిపి తినకండి. చేపతో కలిపి తింటే స్కిన్ అనేది ఫుల్గా వైట్గా మారి మనం అందవికారంగా తయారవుతాం. చూడొచ్చు మీరు, స్కిన్ ఇలా తయారవుతుంది. ఇలా తయారయ్యేటప్పుడు మనం పబ్లిక్లో వెళ్ళాలంటే మనకి అందవికారంగా ఉంటుంది, తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుంది. అందుకోసం నేను ఇలాంటి వీడియోలు అయితే చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా చేపలతో పాలు అనేది మిక్స్ చేయకండి. అలాగే పాలుతో కూడుకున్న ఏ వస్తువైనా సరే చేపతో కలిపి తినకండి. మరికొన్ని వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను. సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.